జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఉపాధ్యాయుడు రవిచందర్ దారి తప్పాడు. పాఠశాల సమయంలోనే మద్యం తాగుతూ విద్యార్థులను రవిచందర్ విసిగిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ కి చెడ్డ పేరు వస్తోందని పలుమార్లు తోటి ఉపాధ్యాయులు హెచ్చరించినప్పటికీ రవిచందర్ ప్రవర్తనలో మార్పు రాలేదని మండిపడుతున్నారు. టీచర్ రవిచందర్ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఉన్నతాధికారులు విచారణకు వచ్చిన సమయంలో మద్యం తాగి చెత్త కుప్పలో పడిపోవడాన్ని గమనించి విస్తుపోయారు. ప్యాంట్ అంతా దెబ్బలు తగిలించుకున్నాం, మూత్రం పోసుకున్నాం, ప్యాంట్ ఉట్లుట్లు ఉంది, కింద అంతా బురద ఉంది ప్యాంటు. మనల్ని పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్, మనం ఎట్లా ఉన్నామని గమనిస్తారు. ఎవరన్నా ఒక రోజు బడికి వచ్చి రాకుండా కనబడాలని సార్ రాలే సెలవు అని అనుకుంటారు. మనం బడికి వచ్చి మిస్బిహేవియర్ ఉన్నా, డర్టీగా ఉన్నా, నీట్ గా లేకున్నా, మన మాట తీరు బాగాలేకున్నా, సిగరెట్ తాగినా, మందు తాగినా, మాట స్పష్టంగా రాకున్నా, మనం దుర్భాషలు ఆడినా ఆ పిల్లలలో పోయి తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులలో పోయి పిల్లలకు మనం ఎందుకు కాకూడదు, వాళ్ళు ఇట్లా తయారైతే కష్టం. పిల్లల తల్లిదండ్రులు చెడు మాట విను, పిల్లల తల్లిదండ్రులు వచ్చి అందరూ తింటారు. అప్పుడు నీకు చెడ్డ పేరు, ఒక అధికారిగా నాకెంత చెడ్డ పేరు, నాకెంత చెడ్డ పేరు. నీ మండలంలో ఇట్లా జరిగే అంటే ఎట్లా ఉంటది? అనేది అట్లా కాదు. నేను అనేది నన్ను అంటారంట, నీకు చెప్పేది ఇంట ప్రతిదీ ఇంట, నేను ఉండేది ఇక నీకే.